الحمد لله الذي جعل الزكاة أحد أركان الإسلام وأوجبها في أموال الأغنياء طهرة لهم من الشح والآثام ومواساة لذوي الحاجات من الفقراء والأرامل والأيتام. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له ذو الطول والإنعام. وأشهد أن محمدًا عبده ورسوله البدر التمام، بعثه الله رحمة للعباد وفارقا بين الحلال والحرام، صلى الله عليه وعلى آله وأصحابه أفضل صلاة وأزكى سلام. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، فالله خير حافظا وهو أرحم الراحمين. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, అందరికంటే ఉత్తమ రక్షకుడు అల్లాహ్. ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హముర్ రాహిమీన్. అల్లాహ్ అందరికంటే ఉత్తమ రక్షకుడు మరియు ఆయన కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడు. అభిమానమిత్రులారా, కాల ప్రవాహంలో క్షణాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ అనంత కాల వాహినిలో బుద్భుతప్రాయమైన జీవితం ఆవలి తీరం చేరుకోవడానికి మనిషి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ఎరుక చెయ్యకుండా ఎదురీదితే చివరికి మిగిలేది ప్రయాస, నిరాశలే. విచక్షణతో జీవించడం తెలియకపోతే ఆయుర్దాయం ఎంతైనా వృధానే. కాబట్టి రమజాన్ వంటి ఈ శుభ సందర్భం అంది వచ్చిన ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మనందరం దీనాతి దీనంగా అల్లాహ్ సుబ్హానహు వతఆలాను వేడుకోవాలి. అభిమాన మిత్రులారా, మానవ చరిత్రలో ఎవరు ఎవరిని కాపాడలేని సమయంలో ఎందరినో కాపాడిన వాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. అందరి ఆహారాన్ని, జీవనోపాధిని, కాలాన్ని మరియు స్థితిగతులను నిర్ణయించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. ఆయన కరుణా దృష్టి ఎల్లప్పుడూ మానవాళిపైనే ఉంటుంది. కష్టాల్లోనూ మరియు సుఖాల్లోనూ ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు. ఆయనకు తెలిసిన మన బాధల గురించి మనం ఆయనకే ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే మన రహస్యాలన్నీ తెలిసినవాడు, మన గుండెలోని గుట్టుని సైతం ఎరిగినవాడు ఆయన మాత్రమే. ఆయనే ఆదం అలైహిస్సలాం దువాను స్వీకరించి క్షమాభిక్ష పెట్టినవాడు. ఆయనే నూహ్ అలైహిస్సలాం వారిని జలప్రలయం నుండి కాపాడినవాడు. ఆయనే మూసా అలైహిస్సలాం వారిని ఫిరౌన్ కబంధ హస్తాల నుండి రక్షించినవాడు. ఆయనే ఫిరౌన్ను అతని 70,000 సైన్యంతో నట్టేట ముంచి చంపినవాడు. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం కోసం అగ్నిగుండాన్ని పూల వనంగా మార్చినవాడు. ఆయనే కుంటి దోమతో నియంత నమ్రూది మట్టి కరిపించినవాడు. ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హముర్ రాహిమీన్. తన ప్రియతమ పుత్రుడు యూసుఫ్ అలైహిస్సలాం తన నుండి దూరమైనప్పుడు, తోడేళ్ళు అతన్ని ఎక్కడ తినేస్తాయోనని భయపడినప్పుడు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం ఈ మాటే అన్నారు. తన ప్రాణపదమైన కుమారుడి ఎడబాటును తలుచుని కూడా ఆయన ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హముర్ రాహిమీన్ అన్నారు.
తన కుమారుడు తిరిగి వస్తాడో లేదో తెలియనప్పుడు కూడా ఆయన ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హముర్ రాహిమీన్ అన్న యొక్క ఈ విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. అభిమాన మిత్రులారా, మనం, మన పిల్లలు, మన కుటుంబం, మనం నివసించే ప్రవాస దేశం, స్వదేశం సురక్షితంగా ఉండాలంటే మనం అల్లాహ్ను స్మరించాలి. మనం వ్యాధుల నుండి, మహమ్మారుల నుండి రక్షణ పొందాలంటే మనం అల్లాహ్ను స్మరించాలి. మన సంపద దోచుకోబడకుండా, దొంగతనానికి గురి కాకుండా, వృధా కాకుండా ఉండాలంటే మనం అల్లాహ్ను స్మరించాలి. మన పదవిని, మన ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే మనం అల్లాహ్ను స్మరించాలి. మనం సంతోషకరమైన, పవిత్రమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామంటే కూడా మనం అల్లాహ్ సుబ్హానహు తఆలాకు వేల కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యా గులాం ఇహ్ఫదిల్లాహ యహ్ఫదుక్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బాబు, నేను నీకు కొన్ని మాటలు నేర్పుతాను. నీవు అల్లాహ్ ఆజ్ఞలను కాపాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీవు అల్లాహ్ను స్మరిస్తే ఆయన నీకు ఎదురుగా నీ వెంటే ఉంటాడు. నీవు ఏదైనా అడగదలుచుకుంటే అల్లాహ్ని అడుగు, సహాయం కోరదలుచుకుంటే అల్లాహ్నే కోరు. ఒకవేళ లోకమంతా కలిసి నీకు ఏదైనా మేలు చెయ్యాలనుకుల్లా అల్లాహ్ నీ కోసం రాసి ఉంచింది తప్ప వారు ఏమీ చెయ్యలేరు. అలాగే లోకమంతా కలిసి నీకు ఏదైనా కీడు చేయాలనుకున్నా అల్లాహ్ నీ రాతలో రాసింది తప్ప వారు ఏమీ చెయ్యలేరు. కలములు ఎత్తుకోబడ్డాయి, అలాగే ప్రతులు ఆరిపోయాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన ఈ ఉపదేశం ఏదైతే ఉందో ఇది కేవలం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఈ యొక్క ఉపదేశం అనేది రాజులకు, మంత్రులకు, అధికారులకు, వైద్యులకు, ఇంజనీర్లకు, వ్యాపారులకు, కార్మికులకు, రైతులకు, తెల్లవారికి, నల్లవారికి, పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, యువకులకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉపదేశం అనేది వర్తిస్తుంది. అభిమాన మిత్రులారా, కష్టాల నుండి గట్టెక్కడానికి ఇదే మార్గం. సకల కీడులు మరియు ఉపద్రవాల నుండి రక్షణ పొందే మార్గం కూడా ఇదే. పాపాల నుండి మరియు వ్యాధుల నుండి మనం సురక్షితంగా ఉండాలంటే ఈ ఒక్కటే మార్గం. ఇదే శాంతి మరియు సౌభాగ్యాల మార్గం. అల్లాహ్ పరిధులను మనం గౌరవించాలి, అల్లాహ్ ఆజ్ఞల్ని మనం పాటించాలి. అలా గనుక మనం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. అల్లాహ్ సాక్షిగా ఎవరైతే తన జీవితాన్ని మరియు యవ్వనాన్ని అల్లాహ్కు విధేయత చూపకుండా అవిధేయతలు, అతిక్రమణలకి పాల్పడుతూ గడుపుతారో అల్లాహ్ వారిని రక్షించడు. తన సంపదను అల్లాహ్ ఇష్టం లేని పనుల కోసం ఎవరైతే ఖర్చు చేస్తారో అల్లాహ్ వారిని రక్షించడు. తమ ఇంద్రియాలను ఎవరైతే అదుపులో ఉంచుకోకుండా పాపాల్లో మునిగిపోతారో, తన ఇష్టానుసారం ప్రవర్తిస్తారో అల్లాహ్ వారిని రక్షించడు. శైతానుకు బానిసై రుజుమార్గం తప్పిన వారిని అల్లాహ్ రక్షించడు. అల్లాహ్ విధించిన హద్దులను మీరుతూ కేవలం ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయి పాపాల మీద పాపాలు చేసేవారిని అల్లాహ్ రక్షించడు. అటువంటి వారు అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు మరియు వారి జీవితాల్లో కష్టాలు, రోగాలు మరియు అనర్థాలు అవన్నీ ఉప్పెనలా, వరదలా వచ్చి చేరతాయి. అభిమాన మిత్రులారా, నిజానికి అల్లాహ్కు అవిధేయత చూపడం వల్ల కలిగే నష్టం కేవలం వ్యక్తి వరకే పరిమితం కాదు. తన కుటుంబం, ఆస్తిపాస్తుల ద్వారా కూడా అతనికి అనేక సమస్యలను ఎదురు కావచ్చు. దీనిపై ఫుజైల్ బిన్ ఇయాద్ రహిమహుల్లాహ్ గారు చెప్పిన మాట అనేది మనం గుర్తు చేసుకోవాలి. నేను అల్లాహ్కు అవిధేయత చూపినప్పుడు ఆ ప్రభావం నా వాహనం, నా జంతువు, నా సేవకుడు, నా భార్య, నా ఇంట్లోని చివరి ఎలుక ప్రవర్తనలో కూడా నేను గమనించేవాడిని అన్నారు. మనకు అభిమానం ద్వారా అవును, నీ అడుగు తడబడితే అది ఒక పాపం వల్ల అని తెలుసుకో. నీ వాహనం ఆగిపోయిన, నీపై కష్టాలు మరియు ఇబ్బందులు విరుచుకుపడిన, నీకు సమస్యలు ఎదురైన, నీ ప్రపంచం చీకటిమయమైన, అవన్నీ నువ్వు అల్లాహ్కు చేసిన అవిధేయత, చూపిన ద్రోహం వల్లనే అని మనం గ్రహించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమానం ద్వారా నేటి మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనకు కష్టం వచ్చినప్పుడల్లా అల్లాహ్కు మనం ఎంతో దీనాతి దినంగా అల్లాహ్ను మనం వేడుకుంటున్నాం. కానీ
కష్టం తీరిపోగానే ఆయన్ని మర్చిపోతున్నాం. సముద్రంలో ఉన్నప్పుడు ఓడను కాపాడమని ప్రార్థిస్తాం, కానీ తీరానికి చేరగానే మళ్ళీ పాపాల్లో మునిగిపోతున్నాం. ఆకాశంలో ప్రయాణించేటప్పుడు ఎంతో సురక్షితంగా మనం ఉన్నామంటే అది మనం పడిపోకుండా కాపాడుతున్న అల్లాహ్ వల్లనే జరిగిందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఈ రోజుల్లో అల్లాహ్కు ఇచ్చిన మాటను తప్పేవారు, ఒప్పందాలను ఉల్లంఘించేవారు ఎంతమంది లేరు? తోటి మనుషులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కేసేవారు ఎందరో. వారి జీవితమంతా మోసం, కుట్ర మరియు అబద్ధాలతో నిండి ఉంది. అభిమానం ద్వారా మన ఇహపరలోకాలు సుఖపడాలనుకుంటే, ప్రమాదాల నుండి బయటపడాలనుకుంటే, సంపద మరియు ఆరోగ్యంలో శుభం బర్కత్ అనేది కలగాలంటే మనం అల్లాహ్ను స్మరించాలి. మన ఈమాన్లో, మన యొక్క పరిశుభ్రతలో, మన నమాజులో, మన ఆలోచనల్లో, సర్వకాల సర్వ అవస్థల యందు అల్లాహ్ను మనం స్మరించుకుంటూ ఉండాలి. మనం అల్లాహ్ను ఇలా ప్రతి విషయంలో స్మరిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని, మన ప్రాణాల్ని, మన బుద్ధిని, మన యొక్క సంపదను, మన ఆరోగ్యాన్ని, మన సంతానాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా కాపాడుతాడు. మనం ఇంట్లో ఉన్న, ప్రయాణంలో ఉన్న, నిద్రలో ఉన్న, మేల్కొని ఉన్న ఆయన రక్షణ మనకు ముందు నుండి, వెనుక నుండి, కుడి నుండి, ఎడమ నుండి తోడుగా ఖచ్చితంగా ఉంటుంది. అభిమానం ద్వారా అల్లాహ్ ఇచ్చే అత్యంత గొప్ప రక్షణ ఏమిటంటే ధర్మ మార్గం మీద నిలకడగా కలిగి జీవించేలా దీవించడం. అదేవిధంగా మరణ సమయాన ఆయన మనల్ని కాపాడడం. ఆ ప్రాణ సంకట స్థితిలో శైతాన్ రకరకాల సందేహాలతోటి మనల్ని మోసం చేయాలని చూస్తున్నప్పుడు, నాలుక మొద్దుబారిపోయినప్పుడు అల్లాహ్ మనల్ని కాపాడి స్థిరంగా ఉంచుతాడు. కనుక యుసబ్బితుల్లాహుల్లదీన ఆమను బిల్ కౌలి సాబిత్, ఆ సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకగలే సద్భాగ్యం మనకు దక్కుతుంది. కనుక అభిమానం ద్వారా ఈ రోజుల్లో మనం ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్నాము కనుక విఘ్నతో వ్యవహరించాల్సిన, వివేకంతో మనం నిలబడాల్సిన యొక్క పరిస్థితి. తెలివివంతుడైన ముస్లిం కష్టాలు ఎదురైనప్పుడు తన రక్షకుడైన అల్లాహ్ వైపునకు మొగ్గు చూపుతాడు. సంక్షోభాలు సంభవించినప్పుడు తన ప్రభు వైపునకు అతను పరిగెడుతాడు. తన కరుణామయుడైన ప్రభు వద్ద క్షమాపణ కోరుకుంటాడు. మరియు ఘనాగణున అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు నిరంతరం దువా చేసుకుంటూ, మొరపెట్టుకుంటూ, ప్రార్థన చేస్తూ నిలబడతాడు. ఏ పరిస్థితినైనా సరే అల్లాహ్పై నమ్మకంతో, గుండె నిబ్బరంతో ఎదుర్కొంటాడు. కాబట్టి దయామయుడైన ప్రభువుపై మనం గట్టి నమ్మకం కలిగి ఉండాలి. ఆయనపై ఆధారపడాలి. మన పనులన్నిటినీ, మన వ్యవహారాలన్నింటినీ ఆయనకే మనం అప్పగించాలి. అదే హృదయ ప్రశాంతతకు మరియు చింతలు తొలగిపోవడానికి కారణమవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వమన్ యతవక్కల్ అలల్లాహ్ ఫహువ హస్బుహ్ ఇన్నల్లాహ బాలిగు అమ్రి ఖద్ జఅలల్లాహు లికుల్లి షైఇన్ ఖదరా. అల్లాహ్పై నమ్మకం ఉంచే వానికి ఆయనే చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేస్తాడు. అల్లాహ్ ప్రతి దానికి ఒక పరిమితి నిర్ణయించాడు. అల్లాహ్ దాసులారా, ఇటువంటి పరిస్థితుల్లో మనం మన పాలకుల చుట్టూ ఏకతాటిపై నిలబడాలి. వారితో విభేదించకూడదు. ధర్మబద్ధమైన విషయాలలో వారి మాట మనం వినాలి మరియు వారి ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి. దేశంలోని అధికారిక సంస్థలు జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం పాటించాలి. పాలకులను అవహేళన చేయడం కానీ, అసభ్యకరమైన వారి చిత్రాలను షేర్ చేయడం కానీ ఇది చాలా చెడ్డ యొక్క వ్యవహారము. చట్టం దృష్టిలో కనుక మనం వచ్చాము అంటే అభిమాన మిత్రులారా అది చాలా కఠినమైన శిక్షలు విధిస్తుందన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా మనం పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాటిని అరికట్టాలి. మరియు ఎప్పుడు ఆ యొక్క పుకార్లను ప్రచారం చేయకూడదు. పుకార్లు మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి, గుండెలను గుబులు పుట్టిస్తాయి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనకు సంబంధం లేని విషయాలు తలదూర్చకూడదు. ఆకాశంలో క్షిపణులు అడ్డుకునే యొక్క దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో విషయాలను నిపుణులకు మరియు పాలకులకు వదిలిపెట్టడం అనేది మన బాధ్యత అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే సమయంలో వీర జవాన్లకు జోహార్లు కూడా మనం పలకాల్సి ఉంది. ఎందుకంటే సరిహద్దుల్లో వారు ప్రాణాలొడ్డి పోరాడుతూ ఉండడం వల్లనే మనం అనేది దేశం మధ్య అనేది సురక్షితంగా ఉన్నాం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఈ సరిహద్దులను కాపాడుతూ జీవితం గడుపుతారో వారి యొక్క ఆ కృషి అనేది ప్రపంచ సకల సంపదల కంటే మహోన్నతమైనది అని. కనుక అభిమానం ద్వారా
అంతిమంగా మనం రమదాను మాసానికి సంబంధించినాక చివరి దశకానికి చేరుకోబోతున్నాం. ఈరోజు మనం దాదాపు మనం తీసుకున్నట్టయితే 24 గంటలు బ్రేకింగ్ న్యూస్ వెనకాలే పడి ఉన్నాము. నిజంగా అసలైన బ్రేకింగ్ న్యూస్ ఏదంటే మనలో చాలామంది యొక్క ఆయుష్ అనేది 40, 50, 60, 30 అనేది దాటిపోయింది. అలాగే రమజాను మాసానికి సంబంధించిన 15 రోజులు అనేవి గడిచిపోయాయి. ఇక కేవలం అనేది కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ యొక్క చివరి దశకం రాకముందే మనం ప్రార్థనల కోసం, ఆరాధనల కోసం, ఖురాన్ పారాయణల కోసం అనేది నడుం బిగించాల్సిన, సంసిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లైలతుల్ ఖద్ర్ యొక్క పుణ్యాన్ని మనం పొందాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అంతిమంగా అభిమానం ఇస్తారు. సమాజంలో విలువలు పడిపోతున్నాయని తెగ బాధపడిపోతాం. ఎదుటివాడు చేసే తప్పులను చూసేటప్పుడు మనం అనేది ఎంతో ఉద్రేకానికి లోనవుతాం. ఆవేశం మనం కానీ మన వాళ్ళు కానీ తప్పు చేసినప్పుడు అదే ఆవేశం అనేది మనకు కలగదు. పైగా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం, అవసరమైతే సమర్థిస్తాం కూడా. సమాజంలో విలువలు పడిపోవడానికి కారణం ఎవరో కాదు సోదరులారా, మనమందరం. ప్రస్తుత సమాజంలో నడి వీధిలో ఒక వ్యక్తిని మరొకడు నరుకుతున్నా, ఆడబిడ్డలను వేధిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తన వాళ్ళు కాదన్న నిర్లక్ష్యం, తనకేమైనా అవుతుందన్న భయం. అందుకు కారణం ఇదే నేరాలు ఘోరాలు పెరగడానికి ఊతమిస్తోంది. ఆర్థిక రాజకీయ బలాల ముందు చట్టాలు నీరుగారిపోతుండటం, శిక్ష పడుతుందన్న భయం నేరస్తుల్లో పోయింది. తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. కొంతమంది అంటుంటారు, కేవలం మన ఒక్కరం నీతిగా ఉంటే సరిపోతుందా అని. సమాజం మారాలంటే అందరూ మారాల్సిన పని లేదు సోదరులారా. చేయించేవాడైనా, చేసేవాడైనా, చూసేవాడైనా, సమర్థించేవాడైనా, అది మంచి అని ప్రచారం చేసేవాడైనా, వీరిలో ఏ ఒక్క ఇద్దరు ఎదురు తిరిగి నీతికి నిలబడితే చాలు, మొత్తం సమాజం మారి తీరుతుంది. ఆ ఇద్దరిలో మనం ఒకరం అవ్వాలి. అభిమానం ఇస్తారు. సృష్టి నియమాన్ని మనం చూస్తాం. పెద్ద చేప చిన్న చేపను తింటుంది, ఇది సహజం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకడు ఉన్నాడు. ఆ చిన్న చేపను కూడా పెద్ద చేప నుండి రక్షించేవాడు. కనుక పరిస్థితి ఎంత జటిలమైనా సరే మనమందరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మళ్ళాలి, ఆయన మీద భరోసా ఉంచాలి, శాంతి సుస్థిరాలను ప్రసాదించమని దీనాతి దీనంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకోవాల్సిన సందర్భం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.